నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మురళి. టీడీపీ మహానాడుకు సమయం ఆసన్నమైంది. ఎల్లుండి నుంచి అంటే ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు కడపలో మహానాడు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు సాయంత్రమే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మహానాడు ప్రాంతానికి చేరుకోనున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ కేడర్ రాక ప్రారంభమైంది. చంద్రబాబు, లోకేష్ సహా వేదికపై 450 మంది కూర్చునేలా ఏర్పాట్లున్నాయి. అలాగే సభా ప్రాంగణంలో 25,000 మంది కార్యకర్తలు పట్టేలా భారీ ఏర్పాట్లు చేశారు. ఇక మహానాడులో భోజనాలు కూడా స్పెషలే. 4 అతిపెద్ద భోజనశాలలు ఏర్పాటు చేశారు. ఇక ఫోటో ప్రదర్శనలు, రక్తదాన శిబిరాలు, ప్రవేశ రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. మొత్తం 5 మార్గాల్లో మహానాడు సభకు చేరుకోవచ్చు. ఈ మార్గాల్లో 5 కిలోమీటర్ల ముందు నుంచే సూచిక బోర్డులు పెట్టారు. ఏపీలో టీడీపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి మహానాడు కావడంతో భవిష్యత్ కార్యాచరణ దిశగా తీర్మానాలుంటాయని చెప్తున్నారు. ఈ తీర్మానాలే క్యాడర్కు దిశానిర్దేశం చేస్తాయని టాక్. రైట్గా టీడీపీ మహానాడుకు సమయం ఆసనమైంది. ఎల్లుండి నుంచి అంటే ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు కడపలో మహానాడు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు సాయంత్రమే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మహానాడు ప్రాంతానికి చేరుకోనున్నారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ కడప నుంచి, అలాగే కాంతి విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రైట్, ముందుగా శ్రీనివాస్, సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? దీనికి సంబంధించి టీడీపీ క్యాడర్ ఎటువంటి ఏర్పాట్లు చేస్తోంది? పూర్తిస్థాయి అప్డేట్స్ ఏంటి? గతానికి భిన్నంగా ప్రస్తుతం కడపలో జరుగుతున్నటువంటి 43వ మహానాడు కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసేందుకు ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంత్రుల బృందం కూడా ఇక్కడే కడపలోని మకాం వేసి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 90% పైగానే పనులు కూడా పూర్తి అయినాయి చెప్పవచ్చు. ప్రధానంగా ఇక్కడ 27, 28 తేదీలలో జరిగేటువంటి ఈ మహానాడు కార్యక్రమానికి అతి తక్కువ మందిలో దాదాపు అటు కార్యకర్తలు, అటు నాయకులు, ముఖ్య నేతలు దాదాపు 30,000 మందితో దాదాపు చంద్రబాబు నాయుడు పార్టీ గురించి కూడా చర్చించుకున్నారు. అంతర్గతంగా ఏమేం చేస్తే మా పార్టీ భవిష్యత్తులో కార్యాచరణ బాగుంటున్నది కూడా సమావేశాలు కానున్నారు. అయితే 29వ తేదీ కూడా దాదాపు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభలో కూడా ప్రస్తుతం ఏర్పాట్లు కూడా చకచక పూర్తయ్యాయి. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా దాదాపు 43 ఏళ్ల ఈ టీడీపీ మహాప్రస్థానంలో మహానాడు కడపలో జరగడం చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నట్టు చెప్పవచ్చు. ఎందుకంటే కడపలో ప్రధానంగా వైసీపీ కంచుకోట లాంటిది. గత ఎన్నికల్లో పూర్తిగా చిన్న భిన్నమైనటువంటి వైసీపీ పార్టీ దాదాపు రానున్న స్థానిక సమస్యల ఎన్నికలను పుంజుకునేందుకు ప్రస్తుతం టీడీపీ మహానాడు కార్యక్రమం చేస్తుందా అనేది కూడా ప్రస్తుతం చర్చలకు దారితీస్తుంది. అయితే ప్రస్తుతం మహానాడు కార్యక్రమం మరి కొన్ని గంటల్లోనే ఈ కడప వేదికగా ప్రారంభం కానుంది. ఇప్పటికే మంత్రి బృందం దగ్గరుండి కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇటు భోజనశాల వసతి, అలాగే కార్యకర్తలు ఎంతమంది వస్తారో వాళ్ళందరికీ అకామిడేషన్ కానీ లేదంటే విఐపి, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఇటు తెలంగాణ, ఇటు ఆంధ్ర నుంచి కూడా ప్రముఖమైనటువంటి విఐపీలు రానున్నారు, ప్రముఖమైనటువంటి అతిథులు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చకచక జరుగుతున్నాయి. అయితే ఇక్కడే రాయలసీమలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ కడపలో మహానాడు సంగ్రామానికి దాదాపు ఇక్కడ
విభజన ఎలాంటి ఉండబోతుంది అనేది కూడా చాలా Yes. ఆసక్తిగా మారింది. ఎందుకంటే గతంలో కోస్తాలో ఉత్తరాంధ్రలో అక్కడ జరుగుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి వంటకాలు కూడా శ్రీనివాస్, కరోనాకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయా జిల్లాల్లో కూడా ఇప్పటికే కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి. పర్టికులర్గా దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? అంటే ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా పెట్టారు అక్కడ? అంటే ప్రధానంగా ఇప్పటికే గవర్నమెంట్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా కొన్ని గైడ్ లైన్స్ ప్రకారము పాటించాలి, కోవిడ్ నిర్మూలనకు చాలా ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి ఇప్పటికే మీటింగ్లు, రైల్వే స్టేషన్, అలాగే సమావేశాలు, పార్టీ కార్యక్రమాలు చాలా దూరంగా ఉండాలా, ఏదైతే మాస్క్ ధరించాలనేది కూడా ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ చూస్తుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు గత 2 రోజుల క్రితం కూడా కడపలో కరోనా కేసు నమోదైందని చెప్పి ఇటు కలకలం లేపింది. అది కూడా దాదాపు డిఎంహెచ్ఓ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇది కేవలము ఒక చాకలమరి చెందినటువంటి మా వృద్ధురాలికి కూడా జ్వరంతో బాధపడుతూ వస్తే వెంటనే కరోనా వార్డుకి తీసుకెళ్లడం జరిగింది. పూర్తిగా వైద్య పరీక్షల అనంతరం కూడా ఆమెకు ఎటువంటి కరోనా రాలేదు అనేది కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం కరోనా ఉన్న సర్క్యులేషన్ అయ్యే క్రమంలో ఈ మహానాడు ఎలాగైనా కూడా వాయిదా వేయండి అని చెప్పి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా వైసీపీ శ్రేణులు కూడా కడపలో ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ మహానాడు ఈ ప్రత్యేకమైనటువంటి వసతుల్లో. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్. ఇక విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ కాంతి లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు మహానాడుకు సంబంధించి. ఎస్ కాంతి, ఓవర్ టు యూ. మురళి, మహానాడు కోసం టీడీపీ కార్యకర్తలు, నాయకులు అంతా కూడా ఎంతగానో ప్రతి ఏడాది ఎదురు చూస్తూ ఉంటారు. అయితే గత ఏడాది మహానాడు ఎలక్షన్స్ కారణంగా జరగలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్నటువంటి మహానాడు కాబట్టి పార్టీ దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మహానాడు చేపడతా ఉందని చెప్పాలి. అయితే ఈ మహానాడుకి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే దాదాపు 1 నెల రోజుల నుంచి కూడా పార్టీ కమిటీలను వేసి ఈ మహానాడుకి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చేపడుతూ ఉన్నారు. దీంట్లో మొత్తంగా 30 తీర్మానాల వరకు కూడా పార్టీ నుంచి ప్రపోజల్స్ వచ్చాయి. దీనికి సంబంధించి రాష్ట్ర కార్యాలయంలో కూడా ఈ తీర్మానాలు, ఏమేమి తీర్మానాలు ప్రవేశపెట్టాలి అనే దానికి సంబంధించినటువంటి మీటింగ్స్ ని కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ మహానాడు వేదికగా ఎటువంటి దిశానిర్దేశం కార్యకర్తలకు చేస్తారు అనే దానికి సంబంధించి కూడా ఎంతో ఆసక్తిగా తెలుగుదేశం కార్యకర్తలంతా వెయిట్ చేస్తున్న పరిస్థితి. రాష్ట్ర నలుమూలల నుంచి మాత్రమే కాదు, అటు తెలంగాణ నుంచి కూడా వచ్చేటువంటి టీడీపీ కార్యకర్త కూడా ఎంతో ఉత్సాహంగా ఈ 3 రోజుల మహానాడు పండుగను చేసుకునేందుకు ప్రతి టీడీపీ కార్యకర్త వస్తూ ఉంటారు. వీరికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే మహానాడు వేదికగా జరగాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా పార్టీ పూర్తి చేసిందని చెప్పాలి. ముఖ్యంగా కడప జిల్లాలో జరుగుతున్నటువంటి మహానాడు కాబట్టి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందని చెప్పాలి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పటి నుంచి కూడా కడప అనేది వైఎస్ఆర్సీపీకి సంబంధించి, అలాగే కాంగ్రెస్ పార్టీకి, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి కొంత కంచుకోటగా భావించిన నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా టీడీపీకి సంబంధించినంత వరకు కూడా మహానాడు అనేది ఇప్పటి వరకు కడప జిల్లాలో జరగలేదు. మొదటిసారి కడప జిల్లాలో జరుగుతున్న నేపథ్యం. దీంతో పాటు గత ఎన్నికలలో కూడా దాదాపు 7 సీట్ల వరకు 10 నియోజకవర్గాలలో 7 సీట్ల వరకు కూడా సాధించిన నేపథ్యంలో కడప జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఈ మహానాడును నిర్వహించడానికి టీడీపీ అయితే సిద్ధమైందని చెప్పుకోవాలి మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కాంతి. రైట్, ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా కూడా సీట్లు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. రెట్టించినటువంటి ఉత్సాహంతో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఈ మహానాడు కార్యక్రమంలో దీర్ఘకాలిక ప్రణాళికలు కావచ్చు, పార్టీని పూర్తి స్థాయిలో మరొక 20-30 సంవత్సరాల వరకు కూడా స్ట్రెంథెన్ చేసేటువంటి దిశగా తీర్మానాలు చేయబోతున్నారు. యువరక్తాన్ని ఎక్కువగా కూడా దీనికి సంబంధించి సపోర్ట్ చేసేటువంటి అవకాశాలు కావచ్చు, లేకపోతే వారికి పదవులు కావచ్చు, లేకపోతే ఆయా నియోజకవర్గాల్లో యూత్ని ఎంకరేజ్ చేసే విధంగా కార్యకర్తల్ని సిద్ధం చేసేటువంటి ప్రణాళికతో ఈ మహానాడు రూపుదిద్దుకోబోతోంది అనేటువంటి ఒక మాట. సీనియర్లు యువతకు ఒక బాట వేసి పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి, యువతను ఏ విధంగా తెరపైకి తీసుకురావాలి, యువనేత నారా లోకేష్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది, ఏ విధంగా తీర్మానాలు చేయబోతోంది అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి కంచర్ల విజయభాస్కర్ గారు, టీడీపీ సీనియర్ నాయకులు లైవ్లో ఉన్నారు. అలాగే పొలిటికల్ అనలిస్ట్ శ్రీనాథ్ రెడ్డి గారు, భూమిరెడ్డి, వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా విజయభాస్కర్ గారు నమస్తే. నమస్కారం అండి. రెట్టించిన ఉత్సాహంతో జరుగుతున్నటువంటి మహానాడు ఈసారి ఎటువంటి తీర్మానాలు చేయబోతున్నారు? కాకపోతే ఈసారి దీర్ఘకాలిక ప్రణాళికలు కావచ్చు, ఆయా నియోజకవర్గాల్లో
యువతకు పెద్దపీట వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటి ఒక మాట నారా లోకేష్ నాయకత్వంలో అనేటువంటిది చెప్తున్నారా ఎక్కువగా? ఏం చెప్తారు మీరు? ఈ మహానాడు మీరు అన్నట్టు నవశకానికి నాంది పలుకుతుంది ఉమ్, తప్పకుండా. ఇప్పుడు ఆనవాయితీగా ప్రతిసారి మహానాడు జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ సాంప్రదాయం. ఉమ్, అందులో భాగంగా కడపలో తొలిసారిగా ఈ మహానాడు జరుపుకోబోతున్నాం. పోతుగడ్డగా అన్నమయ్య పుట్టిన ప్రదేశంగా, ఉమ్, వెంకటేశ్వర స్వామి గడపగా ప్రఖ్యాతి చెందిన కడపలో తొలిసారి జరుపుకుంటున్న ఈ సందర్భంలో, ఉమ్, అదే విధంగా మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మన సీనియర్ జర్నలిస్ట్ కాంతి గారు చెప్పినట్టు అత్యధిక సీట్లు గెలుపొందిన నేపథ్యంలో, అవును, అదే విధంగా నవశకానికి నాంది పలకాల, యువతరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఉమ్, లోకేష్ బాబు గారి నాయకత్వంలో పూర్తిగా పార్టీ స్వరూప స్వభావాన్ని కూడా మార్చాలనే సంకల్పంతో, కొత్త రక్తంతో, కొత్త చైతన్యంతో ఈ వసంత ఋతువులో, ఈ వైశాఖ మాసంలో బ్రహ్మాండంగా ఈ నైరుతి ఋతుపవనాల ఆరంభ వేళలో బ్రహ్మాండంగా మహానాడు నిర్వహించే కార్యక్రమాన్ని కడపలో పెట్టుకోవడం. అందులో భాగంగా తీర్మానాలంటే తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ మొదటి నుంచి జాతీయ దృక్పథం కలిగిన పార్టీ, మొదటి నుంచి నేషనల్ ఫ్రంట్ లీడ్ చేసిన పార్టీ, ఎన్డీఏని లీడ్ చేస్తున్న పార్టీ కాబట్టి జాతీయ స్థాయి తీర్మానాలు ఉంటాయి, రాష్ట్ర స్థాయిలో తీర్మానాలు ఉంటాయి. అదేవిధంగా అమర జవాన్లకి, అదేవిధంగా మొన్న యుద్ధంలో విజయాన్ని సాధించినటువంటి మన భారత సైనికులకి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేయడం, వారిని అప్రిషియేట్ చేస్తూ తీర్మానాలు ఉంటాయి. అదేవిధంగా దాంట్లో ముందు పాల్గాము దాడిలో చనిపోయినటువంటి టూరిస్టులకి నివాళులు అర్పించడం, ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో విశేషంగా క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళు ఎవరైనా చనిపోయి ఉంటే వారందరికీ నివాళులు అర్పించే కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా నాయకులు చనిపోయినా అందరికి నివాళులు అర్పించడం జరుగుతుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఎవరైనా గాయపడిన వాళ్ళకి లోకేష్ బాబు గారు తన సొంత నిధులు వెచ్చించి, అదేవిధంగా తన ట్రస్ట్ తరఫున, ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున భువనేశ్వర్ గారు ఎన్నో స్కూల్స్ అయి నిర్వహిస్తున్నారు. పేద ప్రజలని విద్యావంతుల్ని చేయడానికి, వారి ప్రతిభా పాఠవాలని లోకానికి వెల్లడించడానికి అనేక ఉపాధి అవకాశాలని వీటన్నింటినీ కల్పిస్తున్న సందర్భంలో మరి అటు భువనేశ్వర్ గారు చేసే కార్యక్రమాలు, లోకేష్ బాబు గారు చేసే కార్యక్రమాలు, అదేవిధంగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు విజయభాస్కర్ గారు, అంటే ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం ఉంది అనేటువంటి ఒక మాట, కార్యకర్తల కోసం ప్రతి మహానాడులో చేసేటువంటి ఇదే పార్టీకి సంబంధించి నిర్వహించేటువంటి కార్యక్రమాలు వేరు, కానీ పర్టికులర్గా ఈసారి కడపలో నిర్వహిస్తున్నారు కాబట్టి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం ఉండబోతోంది అనేటువంటి ఒక మాట. పోతే ఇదివరలో పార్టీ మనకి సహజంగా ఎక్కువ సార్లు హైదరాబాద్ లోను, విజయవాడలోను, తిరుపతిలోను, అసలు తొలి మహానాడే రాయలసీమలో తిరుపతిలో నిర్వహించుకోవడం జరిగింది. మనం ఫస్ట్ 82 మార్చి 29 తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన తర్వాత అదే సంవత్సరం మే నెలలో తొలి మహానాడు తిరుపతిలో ఆనాడు గాలి కృష్ణమూర్తి కన్వీనర్ గా మహానాడు నిర్వహించుకోవడం జరిగింది, గాలి కృష్ణమూర్తి కన్వీనర్ గా. ఆ తర్వాత విశాఖపట్నంలో అనేక సార్లు, విజయవాడ, హైదరాబాద్ లో అనేక సార్లు, గుంటూరులో, ఒంగోలులో, రాజమండ్రిలో, అదేవిధంగా నిజామాబాద్ లో, వరంగల్ లో, అదేవిధంగా నిజామాబాద్, వరంగల్, నల్గొండ, ఇలా అనేక చోట్ల, కర్నూలు, ఇవన్నీ నిర్వహించుకోవడం జరిగింది. అయితే కడపలో ఇంతవరకు నిర్వహించుకోలేదు కాబట్టి కడపలో నిర్వహించుకోవాలనే తలంపు, పైగా నిన్న కడప ప్రజానీకం చేవగలిగిన కడప ప్రజానీకం నిన్న తెలుగుదేశం పార్టీ విశేష, అందుకే విజయభాస్కర్ గారు అక్కడ వస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి సమాచారం ఏంటి అని అంటే, అక్కడ నుంచి కూడా జిల్లాకు సంబంధించినటువంటి యువత కావచ్చు, ఆ ప్రజల నుంచి కూడా విశేషమైనటువంటి స్పందన, ఒక సపోర్ట్ కూడా ఉందనేటువంటి మాట అయితే చెప్తున్నారు. మాట్లాడదాం దీనికి సంబంధించి. అట్లాగే ఇంకా చుట్టుపక్కల అనంతపురం, కర్నూలు, ఇక్కడంతా మెజార్టీ సీట్లు వచ్చాయి. టోటల్ రాయలసీమ స్పీడ్ చేసింది. అవును, కాబట్టి అదొక మాకు ఉన్నటువంటి ఆనందం. అదే విధంగా కేడర్లో పోతుగడ్డ రాయలసీమలో మీరు మళ్ళా పెట్టాలా, కడపలోనే పెట్టాలని డిమాండ్స్, ఈ డిమాండ్స్ మేరకు పార్టీ అక్కడ మహానాడు, అంటే ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట కడప జిల్లా. అందుకే ఈసారి సై అంటే సై అనేటువంటి రీతిలో కూడా తెలుగుదేశం పార్టీ కాలు దువ్వి మరి అక్కడ కడపలో పెడుతుంది అనేటువంటి మరొక మాట, అలా చూడొచ్చంటారా?
ముఖ్యమంత్రి పదవి సరే, అసలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయన పనికిరాడని తీర్పిచ్చినటువంటి సుదినం జూన్ 4th పోయిన సంవత్సరం జూన్ 4th మే నెలలో రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రాయలసీమ వాసులు, తన రాయలసీమ గడ్డ మీద ఈ జగన్మోహన్ రెడ్డి స్థానం లేదని తెలియజేసినటువంటి సంవత్సరం 2024 జూన్ 4th. కాబట్టి ప్రజల మీద కోపంతో ఆయన రేపు జూన్ 4th వెన్నుపోటు దినోత్సవం జరగబోతున్నాయంట. వెన్నుపోటు అంటే ప్రజలకి ఆయన వెన్నుపోటు పొడిస్తే ప్రజలు ఆయన గద్దె దించినందుకు కోపంతో వెన్నుపోటు దినోత్సవాన్ని పెట్టబోతున్నాయంట. కాబట్టి ఆ కడపలో కూడా తన సొంత జిల్లాలో ఫెయిల్ అయ్యాడు. పైగా శాసన మండలికి జరిగిన తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో, ఆ పులివెందుల నియోజకవర్గంలో అంటే కడపలో పుంజుకున్నారు. అంటే విజయభాస్కర్ గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. అంటే కడపలో లేదు ఒక మాట, కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ భారీ స్థాయిలో వైసీపీ క్యాడర్ ని కూడా తమ వైపు తిప్పుకుందనేటువంటి ఒక దిగ్విజయోత్సవాన్ని కూడా ఈ మహానాడు రూపంలో జరుపుకుంటుంది అనేటువంటి ఒక మాట అలా చూడొచ్చంటారా? అది కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో తూర్పు రాయలసీమకు సంబంధించి ఆ శాసన మండలికి జరిగినటువంటి ఎన్నికల్లో పులివెందుల్లో 6,000 పైచిలకు మెజార్టీ టీడీపీకి వచ్చిన రోజే శుభ సంకేతాలు అందాయి. ఇంకేముందో పోతుగడ్డ కడపలో ఇక మనకి 6,000 చిల్లర మెజార్టీ శాసన మండలికి వస్తే గ్యారెంటీ రాయలసీమ మొత్తం స్వీప్ చేస్తున్నాం అనేది మాకు అప్పుడే అర్థమైంది. అంటే శుభ సంకేతం. ఆ రోజు నుంచి మాలో కొత్త జవసత్వాలు వచ్చాయి. ఎప్పుడైతే పులివెందుల్లో 6,000 పైచిలకు మెజార్టీ వచ్చిందో తెలుగుదేశం కేడర్ లో జవసత్వాలు పెరిగాయి. అంటే అందుకనుగుణంగా ప్రజలు ఇచ్చిన తీర్పు 2020 విజన్ తోటి గతంలో 2000 సంవత్సరంలో వారు ఏదైతే చెప్పారో అప్పుడు అధికారంలోకి వచ్చిన సమయంలో 2020 విజన్ మాది అనేటువంటి మాట చెప్పారు. సక్సెస్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు 2047 అనేటువంటి మాట చెప్తున్నారు. అంటే ఆ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది 2047లో 3 అతిపెద్ద ఆర్థిక దేశంగా కూడా మనం ఎదగబోతున్నాం అనేటువంటి మాట చెప్తున్నారు. బట్ ఆంధ్రప్రదేశ్ వరకు సపరేట్ గా ఉండేటువంటి జీడిపి కావచ్చు ఇతరత్ర అన్నింటినీ కూడా టార్గెట్ గా మేము పెట్టుకున్నాం అనేటువంటి మాట, దానికి సంబంధించి ఏమైనా తీర్మానాలు చేసేటువంటి అవకాశం ఉందా దీంట్లో? చెప్పండి. ఇప్పుడు ప్రణాళిక అనేది 2047 అంటే మనకి స్వాతంత్రం వచ్చింది 1947. 100 ఇయర్స్ అవుతుంది. 100 ఇయర్స్ అవుతుంది. అందుకని అది ఒక మైల్ స్టోన్ ఆఫ్ అవర్ స్టేట్ అండ్ కంట్రీ. సో 2047 ని మోడీ గారు అయితేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేమి లక్ష్యంగా చేసుకోవడంలో శతాబ్ద కాలం అవుతుంది స్వాతంత్రం పొంది. ఏ దేశ చరిత్రలో అయినా, ఏ రాష్ట్ర చరిత్రలో అయినా అప్పటికి 100 సంవత్సరాల కాలం అనేది సుదీర్ఘమైంది, స్వల్పమైంది కాదు, సుదీర్ఘమైంది. ఈ 100 సంవత్సరాల కాలంలో ఎదగడానికి ఇప్పటికే మనం 78 వసంతాలు అయిపోయాయి. ఇంకా 22 సంవత్సరాలు ఉంది. 22 సంవత్సరాలు అంతే కదా, 22 సంవత్సరాలైనా అంతే. మరి 22-23 సంవత్సరాల్లో మనం ఎదగడానికి కావాల్సినటువంటి ప్రణాళిక రూపొందించుకోవడంలో తప్పు ఉంది. ప్రణాళిక అంటే ఒక కళల అరివిల్లు. మనం భవిష్యత్తులో ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఒక లక్ష్యం. 100 సంవత్సరాలు అవుతుంది, 23 సంవత్సరాల్లో 100 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్భంలో అప్పటికైనా మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని సర్వాంగ సుందరంగా మార్చుకోవాలా, తీర్చిదిద్దుకోవాలా. ప్రపంచంలో అగ్రగామి స్వామి వివేకానంద కళలు కన్నా భారతదేశానికి, ప్రపంచానికి భారతదేశం గురుపీఠం వహించాలన్న ఆ యొక్క యువనేత స్వామి వివేకానంద కళలకి రూపునివ్వాలనే ఉద్దేశంతో అటు మోడీ అక్కడ సెంటర్ లో, ఇక్కడ చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం పాటుపడడానికి 2047 లక్ష్యంగా తీసుకున్న మాట వాస్తవం. ఆ దిశలో పయనించడానికి కావాల్సిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందుకు ప్రజల సహకారం ముఖ్యంగా కావాలా, ప్రజలు అర్థం చేసుకోవాలా. దీర్ఘకాలిక ప్రణాళికలను ప్రజలు అర్థం చేసుకోవాలా. అలాగే స్వల్పకాలిక ప్రణాళికలు ఉన్నాయి, అదేవిధంగా సంక్షేమ పథకాలు ఉన్నాయి. పోతే రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు ఖజానా కొల్లగొట్టినా కూడా ఉద్యోగులు జీతభత్యాలు. అలాగే ఒక ఇంపార్టెంట్ విషయం, కరోనా నేపథ్యంలో అక్కడికి వచ్చేటువంటి వారు కావచ్చు, లేకపోతే రావాలనుకుంటున్నటువంటి వారు, లేకపోతే జిల్లాలో ఉన్నటువంటి స్థానికులు కూడా కావచ్చు, కొంతమంది తగ్గేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి మాట ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని గైడ్ లైన్స్ విడుదల చేసింది. విజయభాస్కర్ గారు, పర్టికులర్ గా ప్రాంగణంలో ఎటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి అక్కడ కరోనాకి సంబంధించి? మీరు చెప్పినట్టు ప్రపంచంలో సింగపూర్, హాంకాంగ్ లో ఇది కొత్త వేరియంట్. ఇది ఈ పెద్ద ప్రమాదం లేనటువంటి వేరియంట్ గా డాక్టర్లు కూడా చెప్తున్నారు. పోతే పెద్ద ప్రమాదం లేని వేరియంట్ గా చెప్తున్నారు. అదే విధంగా మన దేశంలో కూడా కేరళలో, మహారాష్ట్రలో, తమిళనాడులో, కర్ణాటకలో, అదే విధంగా ఏపీలో
ఒకటిఆర్ కేసు. ఈ మొన్న హైదరాబాద్ కోకటపల్లిలో ఒక డాక్టర్ పల్మనాలజిస్ట్ కి పాజిటివ్ అని చెప్పి ఆయనకు మళ్ళా వెంటనే రికవర్ అయిన విషయాన్ని కూడా న్యూస్ లో మనం చూసాము. ఉమ్, పోతే అది పెద్ద ప్రమాదకరం కాదు. ఒకటిఆర్ కేసులు అవి వచ్చినప్పుడు దానికి తగిన అడ్వైజరీ, కరోనా అడ్వైజరీ ఉంటుంది. ఆ, పోతే ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్ పార్టీ వాళ్ళు కానీ ఇంకొక మాజీ పార్లమెంట్ సభ్యుడు కానీ ఒక దుష్ప్రచారం మొదలు పెట్టారు. అంటే రాజకీయాల్లో ఈ మారిచి మాయలు అంటారు వీటిని. కుట్రలు, కుయుక్తులతో, విష ప్రచారాలతో ఏదో ఒక విధంగా సజావుగా జరుగుతున్నటువంటి ఆమ్, వ్యవహారాన్ని సజావుగా జరుగుతున్నటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి కొలంలో ఒక రాయి వేసినట్టు అనమాట. అలాంటి పద్ధతులు అవలంబించి మా మీటింగ్స్ ని, మా ప్రజాదరణని, పోతే మా కేడర్ లో ఉన్న ఉత్సాహాన్ని నీరుగార్చడానికి వాళ్ళు ఒక కుట్ర మన్నుతున్నారనే విషయాన్ని మేము పసిగట్టాము. ఉమ్. అందుకని అన్ని జాగ్రత్తలు వైద్య పరంగా తీసుకోవడం జరుగుతుంది, మరో పక్క సెక్యూరిటీ పరంగా తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా వాళ్ళు కొంతమంది దుష్టులు మొన్న మొన్న తిరుపతి తొక్కిసలాట్లో కూడా వాళ్ళ పాత్ర ఉందనేది రుజువు అవుతుంది. మరి ఆ రోజు ఆ విధంగా చేశారు. అదే విధంగా ఈసారి కూడా మహానాడు ఆ పిచ్చి పిచ్చి చేష్టలు కానీ చేస్తే తగిన మూల్యం వాళ్ళు చెల్లించుకుంటారు. అదే విధంగా ఈ దుష్ప్రచారాన్ని కట్టి పెట్టాలా. ఏదన్నా ఇప్పుడు కరోనా కేసులు పెరిగిపోయి దానివల్ల ప్రమాదాలు ఏర్పడే పరిస్థితులు ఉంటే మా నాయకత్వాలు ఆలోచిస్తాయి, పునరాలోచిస్తాయి. అలాంటి ఇదేం లేదు, వాళ్లే దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. పోతే అంటే గతంలో కూడా విజయభాస్కర్ గారు మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్, గతంలో కూడా కార్యకర్తల సంక్షేమానికి సంబంధించి అంటే వారు చెప్పినటువంటి మాట అధికారంలోకి వచ్చిన తర్వాత సరే ప్రమాణ స్వీకార సమయంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రజాసభల్లో కావచ్చు, లోకేష్ అలాగే చంద్రబాబు చెప్పినటువంటి మాట, కార్యకర్తల మీద గత 5 ఏళ్లలో ఎన్ని అఘాయిత్యాలు జరిగినాయో, ఎన్ని ఘోరాలు జరిగినాయో, ఎంతమంది అసువులు బాసారో అనేటువంటి రకరకాల మాటలు కూడా చెప్పారు. పర్టికులర్గా ఈసారి కార్యకర్తలకు సంబంధించి ఏమైనా సపరేట్గా బెనిఫిట్స్ కావచ్చు, ఇప్పటికే చాలా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది టీడీపీ, బట్ ఇంకా అడిషనల్గా ఏమైనా యూత్ను ఆకర్షించే విధంగా కావచ్చు, లేకపోతే సభ్యత్వాల్ని పెంచుకునే విధంగా కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏమైనా ప్రణాళికలు చేస్తుందా? ముఖ్యంగా లోకేష్ బాబు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అసలు అనూహ్యంగా ఆయన చేసే సహాయ సహకారాలు, ఆయన ఏ సంఘటన జరిగినా పర్సనల్ గా తీసుకొని వెంటనే తాను వాలిపోయి వాళ్ళకి భరోసా ఇచ్చి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం కానీ, వాళ్ళని ఆదుకోవడం కానీ, ఇవన్నీ చూసి జనం వేణోళ్ళ కొనియాడుతున్నారు ఆయన నాయకత్వాన్ని. ఆయన భవిష్యత్తులో చాలా పెద్ద లీడర్ గా ఎదగాలని మొత్తం ప్రజానీకం కోరుకుంటున్నారు. పార్టీ క్యాడర్ కూడా లోకేష్ బాబు వెంట నడవడానికి, ఆయనతో కవాతు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పోతే లోకేష్ బాబుకి ఇంకా మంచి పదవులు కట్టబెట్టాలని చెప్పి కూడా పార్టీ క్యాడర్ ఆశిస్తుంది. ఈ మహానాడుతో మళ్ళీ లోకేష్ బాబుకి మరింత మలుపు, రాజకీయ మలుపు వస్తుందని కూడా ఆశిస్తున్నారు. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ విజయభాస్కర్ గారు. మొత్తం ఇదైతే టీడీపీ మహానాడు ఈసారి కడపలో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లక్షలాదిగా అభిమానులు, కార్యకర్తలు, స్థానికులు కూడా తరలి వచ్చేటువంటి ప్రస్తుత పరిస్థితి. కానీ ఒక కీలకమైనటువంటి తీర్మానాలు 2047ను టార్గెట్గా పెట్టుకొని ఇటు పార్టీకి కావచ్చు, లేకపోతే రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయబోతున్నాం అనే దానికి సంబంధించి కూడా కీలక తీర్మానాలు అయితే చేయబోతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి.